సుబ్రహ్మణ్యం గారు, ప్రస్తుత జీవన విధానంలో మారుతున్న ఆహారపు అలవాట్లలో భాగంగా శరీరంలో కొవ్వు శాతం పెరిగిపోతోంది. అసలు ఈ కొవ్వు శరీరంలో ఎంత ఉండాలో అంత ఉండకుండా పెరగడానికి కారణాలు ఏమిటంటారు? వివరిస్తారండి? మన శరీరంలో కొవ్వు ఎంతుంది అని కొలవడానికి బిఎంఐ అనే టెస్ట్ ఒకటి ఉంది, బాడీ మాస్ ఇండెక్స్ అని. దీన్ని అనుసరించి దీని కొలత ప్రకారం చూసినట్టయితే మన శరీరంలో 30% కన్నా అధికంగా అనిపిస్తే, అంటే ఉండాల్సిన దానికన్నా 30% అధికంగా ఉండి అంతకంటే ఎక్కువగా ఉన్నట్లయితే దాన్ని అధిక కొవ్వు కింద తీసుకోవాలని చెప్పని తెలియజేశారు. అయితే కొంతమందికి సన్నగా ఉన్న వాళ్ళకు కూడా లోపలి రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతుంటుంది. ఇది గుండె సంబంధించిన సమస్యలకు దారితీస్తుంటుంది. ఇక సాధారణంగా బాగా లావుగా, పొట్ట ఎక్కువగా ఉండి, బరువు ఎక్కువగా ఉండి, ఏ భాగాలు ఏ ఆకారాల్లో ఉండకుండా ఆ ఆకారాలు వికృతంగా తయారైపోయి ఎక్కువగా నడుము భాగంలోనూ, పిరుదుల భాగంలోనూ, తొడల భాగంలో అధికంగా కొవ్వు పెరిగిపోయే సమస్య, దీన్ని అధిక కొవ్వు కింద భావించవచ్చు. అయితే ఈ సమస్య రావడానికి చాలా రకాల కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా నేటి జీవన విధానంలో ఆహార విహారాలు సక్రమంగా లేకపోవడమే ప్రధానమైన కారణం. ముఖ్యంగా ఆహారాల్లో కెమికల్స్ శాతం పెరిగిపోవడం వల్ల అలాంటి ఆహారాలు తీసుకున్నప్పుడు అవి సక్రమంగా శరీరానికి ఉపయోగపడక ఒక్కొక్క సమయంలో సక్రమంగా జీర్ణం కూడా కాలేకపోగా అవి లోపల పేరుకుపోయి కొవ్వుగా మారిపోతున్నాయి. ఇక మనం ఆహారం అధికంగా తీసుకుంటే దానికి తగినంత శ్రమ చెయ్యకపోవడం వల్ల ముఖ్యంగా సక్రమంగా జీర్ణం కాలేకపోతుంది. మన శరీరంలో ఇతర రోగాలు ఉన్నప్పుడు వాటి కోసం ఔషధాలు, ముఖ్యంగా స్టెరాయిడ్స్ కావచ్చు, లేదా హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు వాటి కోసం రకరకాల ఔషధాలు వాడుతున్నప్పుడు వీటిలో ప్రధానంగా మోడర్న్ మెడిసిన్స్ లేకపోతే వెస్టర్న్ మెడిసిన్స్ అని అంటారు, ఈ కెమికల్స్తో తయారైనవి. వీటిని అధికంగా ఉపయోగించడం వల్ల అవి శరీర క్రియలను సక్రమంగా పనిచేయించకపోవడం వల్ల ఈ సమస్య ఎక్కువ అవుతుంటుంది. చూడండి, మన శరీరం ప్రకృతితో, పంచభూతాలతో సమ్మిళితమైంది. దీనికి ప్రకృతితో సమానమైన ఆహార పదార్థాలు, జీవన విధానమే ఉండాలి. ఇది కాకుండా ఈ సహజమైన మూలికలను కానీ లేదా సహజమైన పదార్థాలని కెమికల్స్ రూపంలోకి మార్పు చేయడం వల్ల కానీ, లేకపోతే మనకు పెట్రోలియం ఉత్పత్తులు లేదా ఈ కెమికల్స్ ఉత్పత్తులు అధికంగా మన శరీరంలోకి చేరినప్పుడు వాటి యొక్క ప్రభావం అవయవాల మీద పడి ఎక్కువగా కొవ్వు పేరుకుపోవడానికి అవకాశం ఉంటుంది. అందుకనే ఎవరినైనా పరిశీలించండి, శరీర ఆకృతి ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉండకుండా ఎంతో కొంత తేడాలు ఉంటుంది. అంతేకాక జెనెటిక్ డిజార్డర్స్, అంటే పుట్టుకతోనే సమస్య ఉండడం. చూడండి, చాలామందికి చిన్నపిల్లలుగా ఉన్నప్పుడే చాలా బొద్దుగా, ఎక్కువగా శరీర ఆకృతి సక్రమంగా లేకుండా ఉంటుంది. ముఖ్యంగా తల్లిదండ్రులే అధిక కొవ్వుతో బాధపడుతున్నప్పుడు అలాంటి పరిస్థితుల్లో వాళ్లకు పుట్టే సంతానం కూడా అలాగే ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అందుకోసమే ఈ జెనెటిక్ డిజార్డర్స్ రాకుండా ఉండాలంటే ముందుగా తల్లిదండ్రులే ఆరోగ్యవంతులుగా, వాళ్ళకి ఏదైనా అనారోగ్యం ఉంటే దానికి తగిన చికిత్స చేసుకున్న తర్వాత సంతానం కోసం ప్రయత్నించడం మంచిది. సుబ్రహ్మణ్యం గారు, శరీరంలో కొవ్వు పేరుకుపోయే సమస్య నివారణకు ఆయుర్వేద ఔషధం ఏ విధంగా తయారు చేసుకోవాలో వివరిస్తారా అండి? శరీరంలో అధిక కొవ్వు పేరుకోకుండా ఉండడం కోసం వైద్యుల పర్యవేక్షణలో వమన కర్మలు, విరేచన కర్మలు అనే చికిత్సలను చేయించుకోవడం మంచిది. దీనితో పాటు కొన్ని రకాల ఔషధాలను తయారు చేసుకొని ఉపయోగించడం ద్వారా మన శరీరంలో కొవ్వు పేరుకోకుండా లేకపోతే తయారు కాకుండా కూడా కాపాడుకోవచ్చు. దీనిలో బాగా ఉపయోగపడే మంచి ఔషధం చిత్రమూలం. దీన్ని తగిన మోతాదులో, ముఖ్యంగా ఋతువుల వారి ఎంత మోతాదులో తీసుకోవాలో మీరైనా సరే లేదా వైద్యుల పర్యవేక్షణలో సరే నేర్చుకొని దీన్ని ఉపయోగించుకున్నట్లయితే మనకు కొవ్వు పేరుకోకుండా కాపాడుకోవచ్చు. ఇక్కడ ఇప్పుడు ఔషధంగా తయారు చేసుకోవడం కోసం దీన్ని 50 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం నల్ల ఉప్పు. నల్ల ఉప్పు, బ్లాక్ సాల్ట్. మనకు లవణాలు 5 రకాలు లభిస్తాయి, వాటిలో ఈ బ్లాక్ సాల్ట్ ఒకటి. దీనిని 25 గ్రాముల మోతాదులో తీసుకొని ముఖ్యంగా బియ్యపు గంజిలో వేసి బాగా నూరి నీడన కానీ లేదా ఎండలో ఆరబెట్టి బాగా ఎండిన తర్వాత మళ్ళీ నూరి చూర్ణం తయారు చేసుకుని అలాంటి చూర్ణాన్ని ఉపయోగించుకోవాలి. 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం.
దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఏలక్కాయలు. దీనిని కూడా 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం త్రికట్టు చూర్ణం. శొంఠి, పిప్పళ్ళు, మిరియాలు ఈ మూడింటిని కలిపి త్రికట్టు అంటారు. వీటిని ఇక్కడ సమాన మోతాదులో తీసుకోవాలి. వీటిని శుద్ధి చేసే విధానం చాలాసార్లు తెలియజేశాం. అలా తయారు చేసుకున్న చూర్ణం 75 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగిన మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం పిప్పలి వేర్లు. పిప్పలి చెట్టులో అన్ని భాగాలు మనకు ఔషధంగా పనిచేస్తాయి. దీంతో వేళ్ళు కూడా చాలా బాగా పనిచేస్తుంది. ఈ వేర్లను 25 గ్రాముల మోతాదులో తీసుకొని చూర్ణం చేసుకోవాలి. వీలైతే దూరగా వేయించుకొని చూర్ణం చేసుకోవచ్చు. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఆజామోదం. వాములాగే ఆజామోదం ఉంటుంది, కానీ వాసనలో తేడాలు ఉంటుంది. ఆకారంలో చూసినట్లయితే చిన్న తేడా కనపడుతుంది. ఈ యొక్క ఆజామోదం కూడా మనకు మార్కెట్లో లభిస్తుంది. దీనిని కూడా 50 గ్రాముల మోతాదులో తీసుకొని ఇక్కడ ఔషధానికి ఉపయోగించుకోవాలి. మీరు తీసుకున్నప్పుడు దూరగా వేయించుకొని తర్వాత చూర్ణం చేసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం సావర్చ లవణం. లవణాల్లో 5 రకాల్లో సావర్చ లవణం కూడా ఒకటి. దీనిని కూడా బియ్యపు గంజిలో వేసి బాగా నూరి ఎండబెట్టి తర్వాత చూర్ణం చేసుకోవాలి. అలాంటి చూర్ణం 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. దీని తర్వాత కావాల్సిన మంచి ఔషధం ఇంగువ. ఇంగువలో మనకు 2 రకాలు ఎక్కువగా లభిస్తుంటుంది. ఒకటి ఇలా తెలుపు రంగులోను, ఇంకోటి నలుపు రంగులోను ఉంటుంది. ఈ తెలుపు రంగులో ఉండేదాన్ని తీసుకుంటే సరిపోతుంది. దీన్ని 25 గ్రాముల మోతాదులో తీసుకోవాలి. ఇప్పుడు ఔషధం తయారు చేయడానికి తగినంత మోతాదులో వేస్తున్నాం. ఈ మొత్తం మూలికల చూర్ణాలని బాగా కలుపుకొని తర్వాత కల్వంలోకి వేసి నూరుతూ దీనిలోకి కొద్దిగా దానిమ్మ రసం కానీ లేదా నిమ్మరసం కానీ వేస్తూ బాగా నూరాలి. బాగా నూరిన తర్వాత మాత్ర కట్టుకొస్తుంది. అప్పుడు చిన్న మాత్రలు అంటే శనగ గింజంత సైజులో మాత్రలు తయారు చేసుకొని నీడన ఆరబెట్టి ఒక గాజు సీసాలో దాచుకోవాలి. రోజు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలు 2 మాత్రల చొప్పున ఆహారానికి ముందే సేవించి తర్వాత ఆహారం తీసుకోవాలి. ఇలా మీరు నిత్యం చేస్తున్నట్లయితే మీ శరీరంలో మీరు తీసుకునే ఆహారంలో ఉండే కొవ్వును మీ శరీరంలోకి చేరకుండా కాపాడుతుంది. ఈ యొక్క ఔషధాన్ని 3 నెలల నుంచి 6 నెలలు ఉపయోగించడం ద్వారా మీ యొక్క శరీరంలోని కొవ్వు తగ్గుతుంది, మీ శరీర బరువు కూడా తగ్గుతుంది.